ఫేస్‌బుక్ పే ఔట్ తరపున ఒక మంచి అప్‌డేట్ వచ్చింది. మనం ఫేస్‌బుక్ అకౌంట్‌లో మోనేటైజేషన్ సెటప్ తర్వాత మనకి $100 ఎర్నింగ్స్ చేసుకుంటే మాత్రమే మనకి పే ఔట్ అనేది రిలీజ్ అయితది. అది కూడా మనకి ఎలా అయితది? కన్ఫర్మ్‌గా $100 కావాలి. అది కూడా ఇప్పుడు ఈ మంత్ మనం $100 ఎర్నింగ్స్ చేసుకున్నాము అంటే ఆ మనీ మనకి నెక్స్ట్ మంత్ 25థ్ నుంచెల్లి ఇగ మంత్ ఎండింగ్ లోపు ఎప్పుడైనా సరే మన బ్యాంక్‌కి యాడ్ అయిపోతాయి. కానీ ఇప్పుడు అలా రోజుల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా మీరు $25 ఇయర్నింగ్స్ చేసుకున్నారు అంటే అంతే మీ బ్యాంక్‌లోకి యాడ్ అయిపోతాయి. ఆ యాడ్ అవ్వడం గూడా ఈ వీక్ సంపాదించుకునేయి నెక్స్ట్ వీక్ అని ఇలా డిలే అనేది లేకుండా మీరు ఇవాళ $25 ఇవాళ మీ అయినయి అంటే జస్ట్ 2, 3 డేస్‌లోనే డైరెక్ట్‌గా మీ బ్యాంక్‌లోకి యాడ్ అయిపోతాయి. సో, మరి దీనికోసం మీరు ఏం చేయాలి? ఆ సెట్టింగ్ ఏంది? దాని సెటప్ ఏందనే వివరాలే ఈ వీడియోలో మనం పూర్తిగా క్లియర్‌గా తెలుసుకున్నాం. కాబట్టి కన్‌ఫ్యూజ్ అవ్వకుండా, తొందరపడకుండా వీడియోని మంచిగా నిదానంగా చూసి ఏమేమి ఆప్షన్స్ ఉంటున్నాయి, అందులో మీరు ఏమేమి ఫిలప్ చేయాలి, దేన్ని సెలెక్ట్ చేసుకోకూడదు, దేన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలనేది వీడియో చూసి చూసిందనుకోండి, నెక్స్ట్ మీరు మీ ఫేస్‌బుక్ అకౌంట్‌కి $100 ఎప్పుడు అవ్వాలి, నెక్స్ట్ 25థ్ ఎప్పుడు రావాలి అని ఊకే గాబరా పడాల్సిన అవసరం లేకుండా $25 అయినాయి అంటే చక్కగా మీ బ్యాంక్‌లో యాడ్ అయిపోతాయి. అది కూడా 2, 3 రోజులనే. కాబట్టి సింపుల్‌గా ఉంటది. మరి ఇంత మంచి ముచ్చట చూడడానికంటే ముందు మీ అందరూ నా ఛానెల్‌కి అంబుజా సిమెంట్ లాంటి మంచి దృఢత్వాన్ని, నాకు సపోర్ట్‌ని తెలియజేస్తారని నేనైతే ఆశిస్తున్నాను. నేనెంత గట్టి పదాలు వాడినా మీరు సపోర్ట్ ఇస్తేనే కదా గట్టిగుండేది. కాబట్టి సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి. సపోర్ట్ చేయడం అంటే జస్ట్ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నేనున్నాను అని నాకు అర్థమయ్యే విధంగా వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనకి ఈ బ్యాంక్ పే ఔట్ అకౌంట్ తరపునే మనకి ఫేస్‌బుక్ అయితే మనకి సూపర్ అప్‌డేట్‌ని తీసుకొచ్చింది. అదే ఈ $25 మీరు ఒక్క రోజులోనే $25 ఎర్నింగ్ చేసుకున్నారనుకోండి, నెక్స్ట్ 3 డేస్‌లో మీ బ్యాంక్‌లోకి యాడ్ అయిపోతాయి. ఇక మధ్యలో వెయిటింగ్ అనేది మనకు అవసరం లేనే లేదు. సో, దానికోసము ఆ సెట్టింగ్స్ ఎక్కడుంటది, ఏముంటది అనేది మనము డైరెక్ట్‌గా మన ఫేస్‌బుక్ అకౌంట్ దగ్గరికే వెళ్దాం. సో, మీ ఫేస్‌బుక్ అకౌంట్ మీరు లాగిన్ అయిన తర్వాత సో, మీరు పే ఔట్ అకౌంట్ దగ్గరికి వెళ్ళండి. అక్కడ మీకు మీరు ఒకవేళ ఇప్పుడే కొత్తగా మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చుకుంటున్నారు, లేదంటే మీరు వేరే డీటెయిల్స్ ఇచ్చుకోవాలి అని అనుకుంటున్నారు అంటే మాత్రం అప్‌డేట్ అనే ఆప్షన్ ఉంటే క్లిక్ చేసుకోండి. లేదా మీరు ఇప్పుడే స్టార్టింగే మీరు పే ఔట్ అకౌంట్ సెట్ చేసుకుంటున్నారు అంటే సెటప్ పే ఔట్ అకౌంట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోగానే స్టార్టింగే మనకి ఈ విధంగా 3 ఆప్షన్స్ చూపిస్తది. ఏంటిది? బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ అని చూపిస్తది. నెక్స్ట్ వైర్ ట్రాన్స్‌ఫర్ అని చూపిస్తది. లింక్ పేపాల్ అకౌంట్ అని చూపిస్తది. ఈ 3 ఆప్షన్స్ మనకిస్తది. కానీ ఈ పేపాల్ అనే విషయాన్ని మీరు ఫర్గెట్ చేసేసుకోండి. అది మనకు అవసరం లేదు. సో, ఇక్కడ మనకి ఫస్ట్ ఉంది కదా! బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ అని ఉంది కదా! ఇదే ఇప్పుడు మనకి ఈ $25 తోని మనం తొందరగా మనీ తీసుకోవడానికి ఈజీగా ఉండేది. వైర్ ట్రాన్స్‌ఫర్ అనేది కూడా కాదు. బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ అనేది కింద కూడా మనకి చూపిస్తుంది. ఎర్నింగ్ ఏ మినిమమ్ ఆఫ్ ఓన్లీ $25 అండ్ గెట్ పేడ్ ఇన్ యువర్ లోకల్ కరెన్సీ. ఇట్ విల్ టేక్ 2, 3 డేస్ ఫర్ ద మనీ టు రీచ్ యువర్ అకౌంట్ సెంట్ అని చూపిస్తుంది. అంటే ఈ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్‌లో ఏంది అనంటే మినిమమ్‌గా మీకు ఏ మోనేటైజేషన్ సెటప్ అయితే అయిందో దాని నుంచెల్లి $25 మీరు ఇయర్నింగ్స్ చేసుకున్నారు అంటే అది మీ కరెన్సీ‌లుగా జస్ట్ 2, 3 డేస్‌లో కన్వర్ట్ అయిపోయి మీ బ్యాంక్‌లోకి యాడ్ అయిపోతాయి. ఇక మళ్ళీ రోజుల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు అనేదే ఫస్ట్ మనకి చూపిస్తుంది. ఇక్కడ నుంచెల్లి మీరేం చేయాలి? ఈ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ అని రౌండ్ మార్క్ చూపిస్తుంది కదా! దాంట్లో మీరు క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మన బ్యాంక్ డీటెయిల్స్ అనేది మనల్ని ఇవ్వమంటది. సో, అక్కడ మనల్ని ఏమేం డీటెయిల్స్ ఇవ్వమంటది, అక్కడ మీరు ఏమేం ఫిలప్ చేయాలి అనేది కూడా చూడండి. కంగారు పడకండి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క డీటెయిల్ అడిగితే ఇంకొక డీటెయిల్ ఫిలప్ చేసేసి గజిబిజి గందరగోళం చేసుకుంటున్నారు అకౌంట్స్‌ని. కాబట్టి క్లియర్‌గా చూడండి. మనము బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ అని క్లిక్ చేసుకోగానే ఫస్ట్ మన కంట్రీ ఇంతకు ముందుకు ఆల్రెడీ మన అకౌంట్‌ని సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఇండియా అనేది ఆటోమేటిక్‌గా కనిపిస్తుంది. ఇక ఇండియా తర్వాత వచ్చేసి ఇక కింద మనకి ఆప్షన్స్ ఉంటున్నాయి. ఏంటి? ఈ $25 రావాలంటే సో, మన ఇండియా కంట్రీ అయితే ఎలిజిబుల్ ఉంది. సో, దాన్ని మనం మన కరెన్సీ తరపున ఏమంటారో అనేది ఆ 2 ఆటోమేటిక్‌గా అయితే ఉన్నాయి. వాటిని మనం ఫిల్ చేసేది ఏం లేదు. కానీ కింద మన లీగల్ నేమ్ అనేది ఎంటర్ చేసుకోవాలి. అంటే మన పేరేంటిది? సో, మీ గుర్తింపు కార్డ్‌లో ఎలా ఉంది? అనేది మీరు క్లియర్‌గా చూసుకొని మీ పేరు, మీ ఇంటి పేరు అనేది ఫిలప్ చేసుకోండి. దయచేసి మిడిల్ నేమ్ అనేదాన్ని మీరు మర్చిపోండి. అందులో ఎలాంటి పేరుని కూడా మీరు ఫిలప్ చేయకండి. దాన్ని ఫిలప్ చేసి గందరగోళం చేసుకుంటున్నారు. అది మనకు అవసరం లేదు. ఫస్ట్ నేమ్ మీ ఇంటి పేరేంటిది?
లీగల్ నేమ్ మీ పేరేంటిది, అటు ఇటు ఇటు అటు ఉంటది. మీ పేరో, మీ ఇంటి పేరో ఇట్లా రాసేసుకొని అక్కడ మీ నేమ్‌నయితే స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా చూసుకోండి. మళ్ళీ ఎందుకంటే దీనికి మీ బ్యాంక్‌లో ఉన్న నేమ్‌కి కూడా మ్యాచ్ కావాలి కాబట్టి క్లియర్‌గా చూసుకోండి. దాని తర్వాత ఇక్కడ మన ఐఎఫ్ఎస్‌సి కోడ్ అడుగుతుంది. సో, ఈ వివరాలన్నీ కూడా మనకి ఎక్కడ ఉంటాయి? మన బ్యాంక్ పాస్‌బుక్‌లో ఉంటాయి. ఒక్కసారి మీరు పాస్‌బుక్‌ని ఎదురుగా పెట్టుకొని ఈ సెట్టింగ్ దగ్గరికి వచ్చేసిర్రు అంటే ఈజీగా మీరు ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు. అలాగే మీ ఓటర్ ఐడీని కూడా పెట్టుకోండి. ఎందుకంటే అడ్రస్ కూడా కొన్ని కొన్ని చోట్ల అడుగుతాయి కాబట్టి అది కూడా మీరు అక్కడనే ఫిల్ చేసుకున్నారంటే మళ్ళీ ఎక్కడ ఆగకుండా ఉంటది. దాని కిందనే ఇక్కడ మనకి ఐఎఫ్ఎస్‌సి కోడ్ కింద మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వమంటుంది. సో, ఈ అకౌంట్ నెంబర్ కూడా మన పాస్‌బుక్ పైన ఉంటది కాబట్టి ఈ నెంబర్ అనేది క్లియర్‌గా మనం ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత లింక్ పే అవుట్ అకౌంట్ అనాలి. అంతే ఇగ. దీని తర్వాత ఇంతకు ముందుకు వీడియోస్‌లలో చూపించినట్టుగా మీ అడ్రస్ రాయడము, ఈ పర్సెంటేజ్‌లు సెలెక్ట్ చేసుకునే దగ్గర, నాన్ యూఎస్ సిటిజన్ అని సెలెక్ట్ చేసుకునే దగ్గర, అలాగే సిగ్నేచర్ వెరిఫికేషన్ అనేటివి ఇవన్నీ కూడా అలాగే సిగ్నేచర్ వెరిఫికేషన్ అనేటివన్నీ కూడా సర్వసాధారణంగా ఇంతకు ముందుకు ఎలా అయితే మీరు వీడియోస్‌లో చూసిర్రో సేమ్ అవే అడుగుతాయి. కాకపోతే ఇక్కడ స్టార్టింగ్ మనం సెలెక్ట్ చేసుకునేది అనేది స్టెప్ మాత్రము మనం $25 అనేది సెలెక్ట్ చేసుకొని ఈ మిగిలినవన్నీ కూడా పూర్తి చేసేసుకున్నామంటే సక్సెస్‌ఫుల్‌గా ఇక్కడ మనకి ఇది యాడ్ అయిపోతది. ఇలా యాడ్ అయిపోయిందనంటే ఇలా యాడ్ అయిపోయిన నెక్స్ట్ సెకండ్ నుంచెల్లి మన అకౌంట్‌లో $25 ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతాయో 3 డేస్ లోపలనే మనకి బ్యాంక్‌లోకి యాడ్ అయిపోతాయి. కాకపోతే ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఏంటిదంటే కొన్ని కొన్ని బ్యాంక్స్ మాత్రం మనకిక్కడ యాడ్ కావడం లేదు. కానీ అది ఎలాంటి బ్యాంక్స్ యాడ్ అవ్వడం లేదు అనేదైతే క్లారిటీ లేదు. సో, మీరైతే ఒకసారి ట్రై చేసుకోండి. మీరు ట్రై చేసుకున్న తర్వాత ఒకవేళ గనుక మీకు సక్సెస్‌ఫుల్‌గా యాడ్ అయిందంటే ఒక్కసారి చిన్న కామెంట్ మీది ఏ బ్యాంకు, అది యాడ్ అయిందా లేదా అనేది నాకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తే నెక్స్ట్ ఒకవేళ మీకు యాడ్ కాలేదనుకోండి దేన్ని పర్ఫెక్ట్‌గా ఇచ్చుకుంటే మీకు యాడ్ అయిపోతది అనే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వగలుగుతాను. ఎందుకంటే చాలా అకౌంట్స్‌కి చూసినా కొంతమందికి అదే బ్యాంక్ ఉన్న యాడ్ అవుతుంది. కొంతమందికేమో కావట్లేదు. కాబట్టి ఇక్కడ ఒక చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి మీరైతే చూసుకొని దీని సెట్టింగ్ అనేది చేసుకున్నారంటే $100 అయ్యే వరకి నెక్స్ట్ మంత్ 25థ్ వరకి వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా చిన్న చిన్న మొత్తంలో 25, 25, 25, 25 మనం చిన్న చిన్నగా మోతాదు చేసుకొని మన దగ్గరనే కూడా పెట్టుకోవచ్చు. మరి ఇలాంటి బోలెడన్ని విషయాలు మన ఛానల్‌లో ఉంటాయి గదా! మరి వాటిని మిస్ అవ్వద్దండి. తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి.